టీడీలో కులకలం రేగింది. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అర్చకుల మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటోంది. ధర్మారెడ్డి చేసినట్లుగా చెప్తున్న ఒక వ్యాఖ్య కుల వివాదాన్ని రాజేసింది. దీనిపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసిన అర్చకులు తాజాగా మరికొన్ని ఆరోపణలు చేశారు. అర్చకుల వారసత్వ హక్కును ధర్మారెడ్డి కాలు రాస్తున్నారని రమణ దీక్షితులు మండిపడుతున్నారు. రమణ దీక్షలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 34,000 దేవస్థానాల్లో 1 లక్ష అర్చక కుటుంబాల యొక్క సౌఖ్యం కోసం, వాళ్ళ సౌకర్యం కోసం మేము సీఎం గారిని కలవడం జరిగింది. ఈ చట్ట సవరణను జాప్యం లేకుండా త్వరగా అమలుపరిచి మాకు, మా పిల్లలకు ఒక వృత్తిపరంగా ఒక సెక్యూరిటీని కలుగజేయాలని, శ్రీవారి కైంకర్యాలు ఎటువంటి కష్టాలు లేకుండా జరుపుకోవడానికి అవకాశం కలుగజేయాలని కోరడం కోసం సీఎం గారిని కలవడం జరిగింది. అప్పుడు మాటల సందర్భంలో ఈ చట్ట సవరణ అమలు కాకపోయిన సందర్భాల్లో మాకు ఏం కష్టాలని సీఎం గారు అడిగినప్పుడు మాకున్న కష్టాలు చెప్పుకోవాల్సి వచ్చింది. కొంతమంది అధికారుల వల్ల మేము ఎలా అవమానపడుతున్నామనేది. అంతేగాని ఎవరిని నొప్పించే ఉద్దేశంతో మేము ఏమీ చెప్పలేదు వారితో. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలవమన్నారు. కలిశాము. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. చైర్మన్ గారిని కలిశాము. చైర్మన్ గారు కూడా మాకు అన్ని విధాల సౌకర్యాలు కలుగజేస్తామని, చట్టపరంగా మాకు ఏమేమి రావాలో అవన్నీ కలుగజేయడానికి చర్యలు తీసుకుంటామని బోర్డు మూలంగా మాకు చెప్పారు. ఇది ఇలా ఉండగా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం వేరే ఉద్దేశంతో అని, దీన్ని ఒక వక్రమైన రీతిలో చిత్రీకరించడం వల్ల దాన్ని విశదపరచడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ చేయవలసి వచ్చింది. ఎన్నో కష్టాలు కోర్చి స్వామివారి కైంకర్యాలు జరుపుతున్న మాకు ఇన్నేళ్లుగా ఈ అధికారులు మాకు ఏం చేశారు? మాకు జీతభత్యాల విషయం ఏమైనా పట్టించుకున్నారా? నేను మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి చేశాను. అమెరికన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వచ్చిన ఆఫర్స్ను కూడా వద్దనుకొని వంశపారంపర్యమైన వృత్తి శ్రీవారి కైంకర్యం అని మా పెద్దలకి ఇచ్చిన మాట కోసం నేను స్వామివారి కైంకర్యానికి వచ్చాను. మా పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారు. ఎంబీఏ చేశారు, బీఈ చేశారు, బయోకెమిస్ట్రీ చేస్తున్నారు. వాళ్ళు కూడా నా మాట కాదనక మనస్ఫూర్తిగా స్వామివారి కైంకర్యంలోకి వచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ తరం పిల్లలు అంత నిస్వార్థంగా స్వామివారి కైంకర్యానికి రావడం. మా పిల్లలే కాదు, రాజశేఖర రెడ్డి గారి ఉత్తర్వు ప్రకారం సుమారు 20 మంది ఈ తరం పిల్లలు అందరూ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, ఆగమం చదువుకున్న వాళ్ళు కూడా నిస్వార్థంగా స్వామివారి పూజకు వచ్చారు. మేము ఇన్ని త్యాగాలు చేసి స్వామివారి కైంకర్యాలు ఈ రోజు వరకు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా సుమారు 23.5 గంట స్వామివారి దేవాలయాలు తెరిచి ఉంటుంది. సుప్రభాత నుంచి ఏకాంత సేవ వరకు ముఖ్యమంత్రి ఉత్తర్వు మేరకు, బోర్డు రిజల్యూషన్ మేరకు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి ఉత్తర్వు మేరకు నేను ప్రధాన అర్చకుడిగా, నేను తిరుపతమ్మ గారి వంశంలో నరసింహ దీక్షితులు, పెద్దింటి వారిలో శ్రీనివాసమూర్తి దీక్షితుల వారు, పైడిపల్లి వంశంలో నారాయణ దీక్షితుల వారు, మేము ప్రధాన అర్చకులుగా ఉండి అర్చకులందరికీ కూడా కైంకర్యాలను నిర్ధారణ చేసి ప్రతిరోజు వాళ్ళకి డ్యూటీ చార్ట్ వేసి ప్రతిరోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై 2 గంటలకు ఏకాంత సేవతో అంతమయ్యే 23 గంటల స్వామివారి కైంకర్యాన్ని ఇంతవరకు కూడా నిర్విఘ్నంగా జరుపుకుంటూ వచ్చాము.
ఎక్కడ ఎటువంటి ఒడిదొడుకులు లేదు, ఎటువంటి ల్యాప్సెస్ లేవు, ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ప్రభుత్వం ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్లో అధికారులు తలదూర్చి వీళ్ళకి ఎందుకు లీవులు ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు లీవులు ఇవ్వడం లేదు అని మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడడం మాకు చాలా కష్టమేసి, ఈ చట్ట సవరణ అమలు జరిగితే మేము కూడా వంశపారంపర్య అర్చకులుగా నిర్ధారణ అయి ఒక జీతగాళ్ళుగా కాకుండా ఇండిపెండెంట్ అర్చకస్గా ఉంటే ఇటువంటి అవమానాలు భరించవలసిన అవసరం ఉండదనే ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవాలయం వంటి ఇంత పెద్ద దేవాలయంలో అర్చకులను ఇలా కించపరిచే అధికారులు ఉన్నప్పుడు మిగిలిన దేవాలయాల అర్చకుల పరిస్థితి ఏంటి? వారిని ఆదుకోవడానికి ఎవరున్నారు? అందువల్ల వారందరి యొక్క సౌకర్యాన్ని, అందరి యొక్క సౌఖ్యాన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఈ చట్ట సవరణ అమలు చేయాలని కోరడానికే మేము ముఖ్యమంత్రి గారిని కలిశాము. కళ్యాణకట్టలో పనిచేసేవారు కూడా మిరాస్దారులు. వాళ్ళు కూడా కొన్ని శతాబ్దాలుగా శ్రీవారి కైంకర్యం మాతో పాటు మేము శ్రీవారికి అర్చకత్వ కైంకర్యం ఎలా చేస్తామో వారు భక్తులకి వాళ్ళ మొక్కుబడులు తీర్చే కైంకర్యం వాళ్ళు చేస్తూ స్వామివారి దేవాలయంలో జరిగే ఆగమోక్తమైన చాలా పూజల్లో వాళ్ళు మంగళ వాయిద్యాలు వాయించడం, ఇటువంటి కైంకర్యాలు జరిపిస్తూ వచ్చారు. వాళ్ళకు కూడా మిరాసి రద్దు చేసి వాళ్ళని కూడా కష్టాల పాలు చేసింది ఈ కొన్ని ప్రభుత్వపరమైన చట్టాలు. అటువంటి వారి మీద మాకు సహ మిరాస్దారులుగా ఎంతో గౌరవం ఉంది. స్వామివారి కైంకర్యంలో ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు మేము స్వామివారి కైంకర్యాలు జరిపిస్తూ వచ్చాను. మా పెద్దవాళ్ళు కూడా, నాకు కూడా తెలిసి కళ్యాణకట్ట మిరాసి వాళ్ళతో కూడా మేము కైంకర్యాలు చేస్తున్నాం. అటువంటి వాళ్ళ వృత్తిపరమైన పేరును ఉపయోగించుకొని దీన్ని ఒక పెద్ద వివాదంగా చిత్రీకరించినందుకు కూడా నేను చాలా విచారిస్తున్నాను. ఎవరిని కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు మాకు. ఒక అధికారిగా ధర్మారెడ్డి గారు చెప్పిన మాటను మేము సీఎం గారికి చెప్పవలసిన సందర్భంలో ఆ మాట చెప్పవలసి వచ్చిందే కానీ ఎవరిని కించపరచడమో మనసు నొప్పించడమో మా అవగతం కాదు. ఇదే కాకుండా ఒక పరిచారకుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరి సూపరింటెండెంట్గా రిటైర్ అయిన డాలర్ శేషాద్రి కూడా ఒక అర్చకుడిలాగా వేషం వేసుకుని ప్రధాన అర్చకుడిగా చలామణి అవుతూ కొంతమంది అధికారులు ధర్మారెడ్డి గారితో కలిసి ఆయన్ను ప్రధాన అర్చకుడిగా బయట చిత్రీకరించి బయట పరిచయం చేస్తూ వచ్చినా కూడా మేము ఆ కష్టాలు కూడా తట్టుకుంటూ వచ్చాము. డాలర్ల కుంభకోణంలో కానీ ఆర్జీ సేవల టికెట్ల కుంభకోణంలో కానీ దోషులుగా నిర్ధారింపబడిన వీళ్ళందరినీ కూడా వెనకేసుకుని వచ్చి వీళ్ళను దొడ్డిదోవలో స్వామివారి సేవలోకి తీసుకోవాల్సిన ప్రయత్నాలు జరిగేటప్పుడు ఎటువంటి తప్పులు చేయని మమ్మల్ని మిరాస్దారుల పిల్లల్ని వీళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేస్తాము, మేము వేరే అర్చకుల్ని రిక్రూట్ చేసుకుంటాము అని బెదిరించడం, అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కృష్ణారావు గారి సమక్షంలో ఇలా చేయడం, ఈ దృష్టిని వారికి ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారి మాటలను కూడా లెక్క చేయకుండా వారు ఉన్నప్పుడే ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం, మమ్మల్ని అవమానపరచడం, ఇవన్నీ కూడా మనసుకు చాలా నొప్పి కలిగి చాలా బాధతో రాష్ట్రానికి పాలకులైన ముఖ్యమంత్రి గారిని కలిసి మా కష్టాలు చెప్పుకోవడం కోసం వచ్చామే కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది అర్చక కుటుంబాల యొక్క సంక్షేమం కోరే మేము వచ్చాము కానీ ఇందులో నా స్వార్థమో తిరుమల తిరుపతి దేవాలయాలకు మాత్రమే పరిమితమో కాదు.